లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక అతిథుల పరిచయం శ్రీమతి వాసిరెడ్డి పద్మ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, శ్రీ కోటేశ్వరరావు గారు, ఏపీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి, శ్రీ ఎర్రోళ్ల శ్రీనివాస్ గారు, టీఆర్ఎస్ పాలిట్ బ్యూరో సభ్యులు, శ్రీ బెల్లయ్య నాయక్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, శ్రీ చలసాని శ్రీనివాస్ గారు, ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్, అలాగే ప్రత్యేక హోదా సాధన సమితి చైర్మన్. ఇక మళ్ళీ ప్రత్యేక హోదా అంశంపై వెంకయ్యనాయుడు గారు చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఏపీ ప్రజలకి విజ్ఞత ఉంది, వారు పదే పదే ప్రత్యేక హోదా గురించి అడగజాలరు అని అంటున్నారు. మరి అదే సమయంలో ఈ ప్రత్యేక హోదాకు సంబంధించి వ్యతిరేకించడాన్ని జయప్రకాష్ నారాయణ గారు తప్పుపట్టారు. ఇప్పటికే ప్రత్యేక హోదాపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోంది, ఉద్యమాలు నడుపుతోంది. వారితో పాటు పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా మాట్లాడారు. జయప్రకాష్ నారాయణ గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ రఘువీరారెడ్డి గారిని వీళ్ళంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. మరి వీళ్ళందరికీ విజ్ఞత లేదా? సమైక్య ఉద్యమం చేసే రోజుల్లో విజ్ఞత ఉందని అప్పుడు వీళ్ళంతా చేసినట్లు అనుకోవాలా, లేక ఆ రోజుల్లో విజ్ఞతతోటే వెంకయ్యనాయుడు గారు డిమాండ్ చేశారనుకోవాలా, ఇప్పుడు విజ్ఞతతోటే వద్దని అనుకోవాలని చెప్తున్నారు. ముందుగా చలసాని శ్రీనివాస్ గారికి అసలు విజ్ఞత ఉందా లేదా? వెంకయ్యనాయుడు గారు చెప్పినట్లుగా చలసాని శ్రీనివాస్ గారికి కానీ, జయప్రకాష్ నారాయణ గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ ఇలా ప్రత్యేక హోదాను వ్యతిరేకించే వారందరికీ విజ్ఞత లేనట్లు అవుతుందా? ఏం కదా, మరి నిజంగానే అంత ఆదాయం వస్తుందా? మరి మరొక గుట్టు కూడా ఆయన బయట పెట్టేశారు వెంకయ్యనాయుడు గారు. ఈ 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చంద్రబాబు గారు ఘనంగా చెప్పుకుంటే అందులో ఉన్నాయంతా సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్స్ 60% అని వారు చెప్పేయడం ద్వారా అసలు రహస్యాన్ని బట్టబయలు చేశారు వెంకయ్యనాయుడు గారు. సో ఈ నేపథ్యంలో ముందుగా చలసాని శ్రీనివాస్ గారు మీకు విజ్ఞత ఉందా లేదా? శ్రీనివాస్ గారు లేదండి. లేదా ఒప్పేస్తున్నారా? కేంద్రంలో నాయకుల యొక్క పాదాల చెంత కూర్చుని ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేదే విజ్ఞత అయితే ఆ విజ్ఞత నాకు అవసరం లేదు. రెండో విషయం ఏంటంటే, నిన్న 10 లక్షల కోట్లు అన్నారు. గుజరాత్లో ఆనందీబెన్ పటేల్ గారు 13వ తారీఖు అంటే మకర సంక్రాంతి ముందు రోజు అక్కడ 3 రోజులు జరుగుతుంది. 25 లక్షల కోట్ల రూపాయల యొక్క పెట్టుబడుల్ని 21,665 ఎంఓయూలతో 25 లక్షల కోట్లు 2015లో పెట్టారు. 2017లో ఇప్పుడు 32వ రోజు నాటికి 20 లక్షల కోట్ల రూపాయలని వాళ్ళు చేశారు. కానీ ఎన్ని వచ్చినాయి అని చూసుకుంటే సరే రావటం ఆహ్వానించదగ్గిందే. కానీ క్రితం సంవత్సరం ఏమో ఆంధ్రప్రదేశ్లో 4,78,000 కోట్లు, ఈ సంవత్సరం 10,54,000 కోట్లు, క్రితం సంవత్సరం ఈ సంవత్సరం కలిసి 30 లక్షల ఉద్యోగాలు. ఇది బాగానే ఉందండి. నేనేంటంటే దీన్ని ప్రజల్లో ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ తీసుకెళ్ళటానికి చూపించండి, కానీ ఆకాశంలో అరచేతిలో స్వర్గం చూపించి ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి అనే దాని మీద ఆర్టీఐ యాక్ట్ పెడితే పట్టుమని ఈ 3 సంవత్సరాల్లో దాదాపు 9 నుంచి 10 లక్షల మంది చదువుకున్న వాళ్ళు లేకపోతే మిగతా వాళ్ళు నిరుద్యోగులుగా మారే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళకి ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయని చెప్పట్లేదు. ఇది కేవలం విజ్ఞత ఉందా లేదా అనేది ఇంకో ప్రశ్న చెప్తున్నాను. మీరు ఇప్పుడు ఆల్రెడీ చెప్పినట్టు ఏ విజ్ఞత ఉందని, 5 సంవత్సరాల విద్యత కాదు మాకు 10 సంవత్సరాల విద్యత కావాలని ఈయనంటే, కాదు 15 సంవత్సరాల విద్యత కావాలని గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఆ రోజు తిరుపతి సభలో మాట్లాడితే ప్రత్యక్ష సాక్షి నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారు. ఎలాంటి విజ్ఞత ఉందని చెప్పాలంటే, వాళ్ళ ప్రజల మధ్యన కులాలు మతాలు ఉప ప్రాంతాల మధ్యన విద్వేషమే కల్పిస్తే ఆ విజ్ఞత మాకు లేదు. ఇవాళ పంజాబ్ వెళ్ళి ఇది అవుట్ సైడర్ ఆయన్ని తరిమి కొట్టారా? కేజ్రీవాల్ పుట్టింది ఉమ్మడి పంజాబ్లోని సిస్రాలోని హర్యానాలో, అతనే అవుట్ సైడర్. మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నామండి? అది విజ్ఞత? పక్క ప్రాంతంలో పుట్టినాన్ని తరిమి కొట్టండి అంటే ఇది విజ్ఞత? ఒక ప్రధానమంత్రి మాట్లాడే మాట ఆంధ్రప్రదేశ్ వాళ్ళని కూడా రేపొద్దున ఇదే కనుక గొడవ చేస్తే తరిమి కొట్టండి అని చెప్తారా? మేము పార్లమెంట్లో ఇచ్చిన హామీలు అమలు చేయమని కోరుతా ఉంటే ఏ విధంగా విజ్ఞత గురించి మాట్లాడుతున్నారండి? ఇంకొక విషయం, మేము కోరేది విభజన హామీల అన్నిటి అమలు. మాది విభజన హామీల ప్రత్యేక హోదా సాధన సమితి. దాంట్లో భాగంగా రాయితీలతో కూడిన ప్రత్యేక తరగతి హోదా కోరుతున్నాము. ఇవాళ వీళ్ళు ఏం చెప్తున్నారు? మిలిటరీలో డ్రెస్ ఇచ్చాము, షూస్ ఇచ్చాము, డ్రెస్ అవసరం లేదా అంటే మీకు హోదా ఇస్తాం కానీ రాయితీలు రావు కదా. ఫిబ్రవరి 20వ తారీఖున ఏదైతే పార్లమెంట్లో మమ్మల్ని సావు చేత కొట్టి అటోకళ్ళు ఇటోకళ్ళు కలిసి ఏం చేశారో, అధికార పక్షం ముఖ్య పక్షం కలిసి ఆ రోజు అస్సాంకి ఉత్తరాఖండ్కి ఏదైతే హామీలు ఇంక్లూడింగ్ రాయితీలు ఉన్నాయో అది కోరుతున్నాం. అంటే వీళ్ళు తెలివిగా ప్రజలకు విజ్ఞత లేదని చాలా అతి తెలివిగా మాట్లాడటం పద్ధతి కాదు. వారు ఏంటంటే వారి గౌరవాన్ని వాళ్ళు ఉంచుకోవాలి. ఇంకా అతి చేస్తే మాత్రం
ఇవాళ ప్రజలు నేనంటున్నా మిగతా ప్రజలకు విజ్ఞత ఉందని అన్నారు ఆయన. ప్రజలకు ఆత్మాహుతి చేసుకునేంత వరకు వచ్చారు, అది సరైనది కాదు. ప్రజలకు విజ్ఞత ఉంది, ఆంధ్ర ప్రజలు విజ్ఞత కలిగిన వాళ్ళని అన్నారు. మరి విజ్ఞత కలిగిన వాళ్ళు ఉత్తర భారతదేశం అనేది కాకుండా ఆంధ్ర వాళ్ళు ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కడో, నేను ఒకసారి చెప్తా, ఉత్తిన ప్రతి ఒక్కడో, ప్రతి ఇక్కడ తెలుగు బిడ్డ పుట్టితే మాత్రం ఖచ్చితంగా దీన్ని కోరుకుంటాడు. అట్లా అంటే చంద్రబాబు గారు వెంకయ్యనాయుడు గారు పుట్టలేదు అట్లా తప్పు మాత్రం అక్కడే పూజ చేస్తారు. లేదు శ్రీనివాస్ గారు, మీరు కూడా మోడీ గారి లెక్కే మాట్లాడినట్టు ఉంది. ఇప్పుడు చంద్రబాబు గారు వెంకయ్యనాయుడు గారు ఆంధ్రాలో పుట్టలేదా? మరి అట్లా అంటారు. తెలుగు ప్రాంతాల పట్ల ఎవరైనా ఇక్కడ తెలుగు తల్లి బిడ్డ పుట్టిన విభజన హామీల అమలు కోరతారు. ఓకే, అట్లా చెప్పండి, తప్పులేదు. అంతేగాని మీరు మోడీ గారిని వాళ్ళు మాట మార్చుకోరు అడగండి. ఇదో మీకు శ్రీనివాస్ గారు, మీరు ఆవేశంతో మీరు సహనాన్ని విజ్ఞతని ఇప్పుడే కోల్పోయినారని అంగీకరించారు. మళ్ళీ ఇప్పుడు తెలుగు వాళ్ళ మధ్య మీరు చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగు వాళ్ళని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయితే రెచ్చగొడుతున్నారో ఇప్పుడు మీరు అదే పద్ధతిలోకి వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాలు అనేసి విభజన ప్రయత్నం చేస్తున్నాడు. మీరు మళ్ళీ తెలుగు వాళ్ళ మధ్య చిచ్చు పెట్టడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు మధ్య ఇప్పుడు అదే చెప్తున్నాడు కదా. ఇప్పుడు ఆయన తెలుగు వాళ్ళ మధ్య పెట్టారు. ఆయన తెలుగు వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం అంటే సహనాన్ని కోల్పోయినట్టే కదా. ఆ విజ్ఞత ఆ రోజు మేము ప్రత్యేక ప్రతిపక్ష ఆయన అన్న విషయం మీదే మాట్లాడుతున్నాం మేము. ఇప్పుడు శ్రీనివాస గారు ఏదైతే అన్నారో ఆయన అంగీకరించారు, నేను విజ్ఞతను కోల్పోయానని చెప్పనేసి. కాంగ్రెస్ వాళ్ళు దాసోహం తప్పనిస్తే మేము ఎప్పుడు దాసోహం కాలే. ప్రజలు ఎప్పుడు కూడా కేంద్రానికి దాసోహం కాల. ప్రజల యొక్క అంగీకారం ఉంది. కోల్పోయేటట్టుంటే నేను కూడా కోల్పోయాను, నాకు 10 రెట్లు కోల్పోతారు మీరందరూ. రైట్, ఓకే. కిరణ్ గారు ఆర్కిన్సాస్ నుంచి, అమెరికాలోని ఆర్కిన్సాస్ రాష్ట్రం నుంచి మాట్లాడుతున్నారు. కిరణ్ గారు నమస్కారం. చెప్పండి, విజ్ఞత ఉన్నట్టా లేనట్లా ఆంధ్ర ప్రజలకి? నమస్కారం కేఎస్ఆర్ గారు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. చెప్పండి. మొన్న సక్సెస్ఫుల్ గా అక్కడ జెండా వందనం చేసి వచ్చారంట కదా చలసాని శ్రీనివాసరావు గారు, ఆయనకు కూడా అవును, సక్సెస్ఫుల్ గా సముద్ర తీరాన జెండా ఎగరేసాడు. ఎవరెస్ట్ ఎక్కినంత ఘనత వచ్చింది ఆయనకి. ఓకే, కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలి కేఎస్ఆర్ గారు ఒక్కసారి. చెప్పండి. ఫ్రీడమ్ అండ్ ఇండిపెండెన్స్ అనేవి 2 పదాలు మాత్రం కాదండి, అదొక పెర్స్పెక్టివ్ అంటారు. ఫ్రీడమ్ అండ్ ఇండిపెండెన్స్ ఆర్ నాట్ మియర్ వర్డ్స్, దే ఆర్ పెర్స్పెక్టివ్. ఒక ఐడియా అనమాట. ఐడియా ఈజ్ బుల్లెట్ ప్రూఫ్ అని మీరు గుర్తుంచుకోవాలి. మీరు కాదు, అందరూ కూడా. ఐడియా ఈజ్ బుల్లెట్ ప్రూఫ్. కాబట్టి మాలో ఉన్నటువంటి ఐడియాని చంపదాం అనుకోవడం అనేది చాలా తప్పు. ఎందుకంటే అది భావం ఉంది. యద్భావం తద్భవతి అని చెప్పి లెక్చర్లు ఇచ్చి దంచడం కాదు పవన్ కళ్యాణ్ అయినా సరే. ఓకేనా? యద్భావం తద్భవతి అని అన్నారు కదా. మరి ఆ భావాన్ని ఆ ప్రత్యేక హోదాకి నేను సహాయం చేస్తాను, మీరు ఇది చేస్తాను, అది చేస్తాను అన్న ఆయన దాన్ని తీసుకొచ్చి ఉత్తరాంధ్ర దక్షిణాంధ్రగా, మీరు పొరపాటు పడుతున్నారు. ఉత్తరాంధ్ర దక్షిణాంధ్ర అనలేదు ఆయన, ఉత్తర భారత్ దక్షిణ భారత్. ఈయనకి అంటే ఆయనకి నచ్చినప్పుడు భారతదేశం అంతా ఒకటి అని చెప్పి వేదికలు కాదు. ఆయనకి ఓటుకు నోటు కేసు గురించి మాట్లాడాలంటే ఇబ్బంది అంట, అందుకని అందరూ చేస్తున్నారులే అని అంటాడు ఆయన. ఇక్కడ ఉత్తరాది దక్షిణ అంటే నడిచిపోతూ ఉంటది కదా. ఓకే, పర్వాలేదు, దాని గురించి కాదు. ఇప్పుడు వీళ్ళందరికీ అసలు ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు కానీ వీళ్ళంతా విజ్ఞత ఉన్నట్లా లేనట్లా అనేది చర్చ. ఆంధ్ర ప్రజలకు విజ్ఞత ఉందా లేదా? జయప్రకాష్ నారాయణ గారికి ఉందా లేదా? జగన్ గారు నిన్న అసత్యం, అజ్ఞానం అని చాలా విమర్శలుగా మాట్లాడారు ఆయన. వాళ్ళందరికీ ఆయన ఏమున్నట్లా లేనట్లా? పద్మ గారు చెప్పండి, మీకు ఉందా లేదా విజ్ఞత? ఇప్పుడు రాష్ట్రం గురించి ఆలోచిస్తే ఇచ్చినటువంటి పార్లమెంట్ ఇచ్చినటువంటి హామీల గురించి మాట్లాడితే విజ్ఞత అంటే హామీలు అడిగిన వాళ్ళు విజ్ఞతగా ఉన్నట్ట, హామీలు ఉల్లంఘించిన వారు విజ్ఞత ఉన్నట్ట? ఇప్పుడు ఒకటండి, విభజన చట్టం గురించి అసలు ఏం మాట్లాడుతుంది వాళ్ళ కేంద్రం కానీ లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ? విభజన చట్టాన్ని అమలు చేయాలని కోరుతున్నారా లేదా? విభజన చట్టాన్ని మించి వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రత్యేక హోదాని మించిన ఆసరా లేకపోతే ప్రత్యేక హోదాని మించిన సహాయం చేస్తున్నాం. ఇవాళ ప్రత్యేక హోదా మాట్లాడడం అంటే ఫూలిష్నెస్, అజ్ఞానం ఇవన్నీ మాట్లాడుతున్నటువంటి వాళ్ళు చెప్పాల్సినటువంటి సమాధానం ఉంది. ఇవాళ మొదట మీరు 14వ ఆర్థిక సంఘం ఇవ్వమని చెప్పలేదని తప్పించుకోవడానికి చూశారు. లేదు, 14వ ఆర్థిక సంఘం ఎక్కడా చెప్పలేదు ప్రత్యేక. అంటే మొదట బొంకుతారు, తర్వాత ఒప్పుకుంటారు. అంటే ఇప్పుడు కూడా బొంకుతున్నారు, తర్వాత ఒప్పుకుంటారు. అదే కదా ఇప్పుడు జరుగుతున్నది. ఈ 3 ఏళ్ల నుంచి జరుగుతున్నది ఏంటి? మీరు ప్రత్యేక హోదా మీద అనేక అబద్ధాలు చెప్పారు. అది కాదు, ఇది నిజము అని చెప్పి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు గణాంకాలతో సహా మాట్లాడారో వెంటనే అట్లా కాదు ఇట్లా అంటున్నారు. ఇప్పుడు ప్రత్యేక హోదాని మించిన సహాయం చేస్తున్నామని అంటున్నారు. అసలు విభజన చట్టం అనేటటువంటిది మీరు అమలు చేస్తున్నారా లేదా? విభజన చట్టాన్ని మించి మీరు ఏం అమలు చేస్తున్నారో ముందు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.
అది కాకుండా ఈరోజు మాట్లాడితే దాని గురించి అసలు ఏదో చాలా ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడుతున్నారు కేంద్ర మంత్రులు కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి పాలన అనేటటువంటిది ఎట్లా ఉందనేటటువంటి చాలా స్పష్టంగా చెప్పారు. 1 అవినీతి, 2 అసత్యాల పాలన, 2 తర్వాత అసమర్థ పాలన అనేటటువంటిది, తర్వాత అప్రజాస్వామిక పాలన అనేటటువంటిది. ఈ 4 ఆలలోనే ఓనమాలలోనే మన ప్రభుత్వం మొట్టమొదట అందరూ దిద్దేటటువంటి అక్షరం ఆ నుంచే ఆకే ఇవాళ ఒక చెడబట్టినట్టు చీడపురుగు పట్టినట్టు అయిపోతున్నటువంటి పరిపాలన జరుగుతున్నప్పుడు ఇవాళ అన్డెమోక్రటిక్తో పాటు అసమర్థ పాలన అనేటటువంటి కేంద్రం పెట్టినటువంటి చట్టాన్ని అమలు చేయకపోగా, పార్లమెంట్ ఇచ్చినటువంటి మాటని రాబట్టుకోలేకపోగా అంతకు మించిన సహాయం అసలు మీరు ఏం చేశారు? అంటే చేస్తారా చేయరా అనేది ఒకటైతే, చేశారా లేదనేది విజ్ఞత, ఆంధ్రప్రదేశ్కి విజ్ఞత ఉందన్నారు. మరి ఆంధ్రప్రదేశ్ విజ్ఞత ఉండి బీజేపీ కాంగ్రెస్ సపరేట్ రాష్ట్రానికి కోరుతుంటే మరి సమైక్య ఉద్యమం చేసినప్పుడు ఇలాంత మద్దతు ఇచ్చారు కదా, అది విజ్ఞత ఉన్నట్టా లేనట్లా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞత ఉంది కాబట్టి మిమ్మల్ని చొక్కాలు పట్టుకోవట్లేదు. ఓకే, అట్లా వచ్చారా? అదే ఇవాళ అంటే మీరు ఇచ్చినటువంటి మాట ఏంటి, వాళ్ళు చెప్తున్నది ఏంటి అనేటువంటి నిజంగా వాళ్ళ సమయం వచ్చినప్పుడు చూపిద్దాం అనుకుంటున్నారు తప్ప నిజంగా విజ్ఞత ఉంది కనుకనే చాలా సహనం వహించారు. మీరు ఆ వైజాగ్లో ఒక శాంతియుత ర్యాలీకి కూడా అనుమతించకపోయినా కూడా అక్కడ విద్యార్థులు ఎవరు కూడా రెచ్చిపోలేదు. విజ్ఞత ఉంది కనుకనే సంయమనం పాటించారు. మీరెంత విజ్ఞత లేకుండా వ్యవహరిస్తున్నా కూడా, మీరు ఎట్లాంటి అరాచకాలకు పాల్పడుతున్నా కూడా ప్రజలు, విద్యార్థులు విజ్ఞతతో వ్యవహరిస్తున్నారు. విజ్ఞత ఉంది వాళ్ళకి, ఉండబట్టే మీరు బతికి పట్టగడుతున్నారు. రైట్. కాంగ్రెస్ నేతలకు విజ్ఞత ఉందా లేదా? వెల్లనాయక్ గారు. వెంకయ్య నాయుడు గారు మాట్లాడే ముందు కేంద్ర మంత్రి స్థాయిలో కనుక ఆలోచించి మాట్లాడితే అట్లా మాట్లాడరు. ప్రత్యేక హోదా గురించి పార్లమెంట్లో ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు హామీ ఇచ్చారు. ఆ హామీ ఇవ్వడానికి కారణం వెంకయ్యనాయుడు గారే. అంటే అప్పుడు ఆయన విజ్ఞతతో అడిగినట్టు అనుకోవాలి కదా. అంతే. ఇప్పుడు కాదంటున్నాడు ఏంటి మరి? అంటే ఆయన విజ్ఞతను నేను కామెంట్ చేయదలుచుకోలేదు కాబట్టి ఆయన ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. ఆ హామీని ప్రజలు అడుగుతున్నారు ఇవాళ. ఓన్లీ పార్లమెంట్లోనే హామీ ఇచ్చేసి వదిలేసి ఉంటే ఇది సమస్య కాకపోవు. కానీ ఎన్నికల్లో ఇదే వెంకయ్యనాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఊరూరు తిరిగి చెప్పారు ప్రత్యేక హోదా వస్తే వచ్చే ప్రయోజనాలు ఏందో ప్రజల్ని చైతన్యవంతం చేశారు. అందుకని వాళ్ళకు ప్రజలు ఓట్లు వేశారు, అధికారంలోకి వచ్చారు. దాన్ని అమలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం టెక్నికల్ కారణాలు చెప్తున్నారు. ప్లానింగ్ కమిషన్ రద్దయింది, ఇంకోటి పోయింది, ఇది ఎత్తేస్తున్నాం, ఇది లేదు అనేటటువంటి సాకులు చెప్తున్నారు. ఆ సాకుల నుంచి తప్పించుకోవడం, సాకులు కూడా వాస్తవం కాదని నేను ఈ సందర్భాల్లో ఆ సాకులు చెప్తున్నారు. ఆ సాకుల నుంచి తప్పించుకోవడం కోసం ఇవాళ ప్రత్యేక హోదా ఇవ్వకూడదనేటటువంటి నిర్ణయాన్ని అమలు చేయడం కోసం, ఆ అమలు చేయడం కోసం ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి మనీ అంతే సక్సెస్ఫుల్గా చేద్దామనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత తెలివితక్కువ వాళ్ళని నేను అనుకోను. ఖచ్చితంగా వాళ్ళకు గుణపాఠం చెప్పే రోజు వస్తుంది, చెప్తారు కూడా. కానీ ఉద్యమం చేస్తున్నటువంటి వాళ్ళ మీద బురద తల్లి వాళ్ళను అవమానం చేసేటటువంటి పద్ధతిలో మాట్లాడడం అనేది వెంకయ్యనాయుడు గారికి తగదు అని మాత్రం నేను చెప్పగలను. రైట్. వెంకట్ గారు హైదరాబాద్ నుంచి ఒక లైన్లో ఉన్నారు. వెంకట్ గారు చెప్పండి, విజ్ఞత ఉన్నట్టా లేనట్లా? నమస్కారం. విజ్ఞత అసలు బొత్తిగా అసలు విజ్ఞత వైపు మాట్లాడడం వల్లదే పొరపాటు మనం. అంతేనా? తర్వాత ఇప్పుడు ఈ యొక్క ప్రత్యేక హోదా అన్నది క్వాంటిఫై చేయలేనటువంటి బెనిఫిట్ అండి. ఆ టైంలో ఎందుకని ప్రత్యేక హోదా అనేటువంటి పేరు పెట్టారంటే దాని బెనిఫిట్స్ ని ఎవరు క్వాంటిఫై చేయలేరు. ఇవి బెనిఫిట్స్ అని చెప్పలేనటువంటిది కాబట్టే, ఒక సబ్స్టిట్యూట్ లేనటువంటిది కాబట్టే డెవలప్మెంట్ కి ఆ రోజున ప్రపోజ్ చేయడం జరిగింది. అంత విజ్ఞత ఆ రోజున చూపించారు ఈ వెంకయ్య నాయుడు గారు. ఇవాళ రోజున ఆ విజ్ఞత ఏమైందనే అడుగుదాం పోనీ క్వశ్చన్ మార్క్. వేరే మనం ఏం అనొద్దు, ఆయనే సమాధానం చెప్పుకోమనండి. న్యాయంగా రేషనల్ గా మాట్లాడితే, నీట్ గా మాట్లాడితే మాత్రం తప్పు. ఆయన విజ్ఞత మరి ఎక్కడికి పోయిందో అర్థం కావడం లేదు. మరి ఇప్పుడు ఏపీ ప్రజలు విజ్ఞతగా వ్యవహరిస్తారా లేదా? అటువంటిది డిక్షనరీ లేదండి. బీజేపీ వాళ్ళు ఇంత దారుణంగా ప్రవర్తిస్తారని ఎప్పుడూ ఊహిస్తలేదండి. ఒకటి కాదండి, డిమానిటైజేషన్ అంటారు, ప్రత్యేక హోదా అంటారు, కరప్షన్ ని భయంకరంగా చేస్తుంటే చంద్రబాబు వెంట తిరుగుతామంటారు, దాన్ని జస్టిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారో ఇవాళ రోజు బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి తప్పండి. ఇద్దరు బీజేపీ గురించి బాధపడుతున్నాడు, ఆవేదన చెప్తున్నాడు. బీజేపీకి ఏమైంది పని మన దురదృష్టం అది. ప్రజలకి విజ్ఞత కోల్పోయే వీళ్ళకి ఓటేశారండి ఆ రోజున. రైట్. ఓకే అండి. రైట్. మోహన్ రెడ్డి గారు గుంటూరు నుంచి, మీకు విజ్ఞత ఉన్నా లేదా? మోహన్ రెడ్డి గారు, పెద్దలందరికీ విజ్ఞత ఉన్నట్టా లేనట్లా? వెంకయ్యనాయుడు గారు చెప్పినట్లు. వెంకయ్యనాయుడు గారికి విజ్ఞత లేదు, ఎవరికి ఒక చిన్న మాట సార్. నమస్కారం. చెప్పండి. సార్, చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టర్మ్ ముఖ్యమంత్రి అయినప్పుడు మలేషియా వెళ్ళి
ప్రోటాన్ కార్ తీసుకొస్తున్నారని చెప్పారండి. అవును. ఆ ప్రోటాన్ కార్ ఏమైందో మరి ఇంతవరకు ఎవరికి తెలియదు. మీకు అది ఎప్పుడు గుర్తుకొచ్చింది? భలే గుర్తుకొస్తుంటే అండి, మా నిజానికి మా బోటాళ్ళకి గుర్తుండాలి. అట్లాంటి అని మీకు గుర్తుంచుకుని చెప్తున్నందుకు అభినందనలు. నిజమే, కరెక్టే అది. అంటే నాకు కూడా ఇప్పుడు ఆయన ఏ దేశం వెళ్తే ఆ దేశం చేస్తాడంటాడు అమరావతిని. సింగపూర్ వెళ్తే సింగపూర్, మలేషియా వెళ్తే మలేషియా, ఈ మధ్య దావోస్ సింగపూర్ తీసుకొస్తాడంటున్నాడండి. అవును, దావోస్ ఇక్కడ సింగపూర్ తీసుకురావడం కాదండి, పాపం ఈయన ఇప్పుడు మార్స్ ఉంది కదండి, మార్స్ భూలోకం అమరావతి తీసుకురామని చెప్పండి ఆయన. కొంచెం ఏంటది మార్స్ ఉపగ్రహం ఉపగ్రహాన్ని అమరావతి తీసుకురామని చెప్పండి. రైట్ రైట్, ఓకే 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 రైట్. మరి ఇప్పుడు కవిత గారికి కూడా, టీఆర్ఎస్ నేతలు కవిత గారికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనన్నారు. వారికి విజ్ఞత ఉందా లేదా, టీఆర్ఎస్కి విజ్ఞత ఉందా లేదో ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారు చెప్పాలి. సార్ ఇప్పుడు విజ్ఞత ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ముందు మేము ఒక మాట చెప్పినాం, మాది మాకు కావాలి తప్ప మీ మాట మీది ఏది కూడా మాకు వద్దు అని చెప్పి మా నాయకుడు కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో చెప్పిండు. సో అదే ఉద్దేశం కొద్దీ కవిత గారు కూడా వాళ్ళ ప్యాకేజ్ ఏదైతుందో, వాళ్ళ డిమాండ్ ఏదైతుందో ఉండమని చెప్పిండొచ్చు. సో వాళ్ళకి ఇవ్వాల్సిన దాన్ని కూడా వెంకయ్యనాయుడు గారు అది అడిగిన వాళ్ళు ఎవరికి విజ్ఞత లేదని ఆంధ్రప్రదేశ్ విజ్ఞులు చెప్తున్నారండి. మీరే ఉంటారు. విజ్ఞత గురించి నేను వాళ్ళ విజ్ఞత వాళ్ళకే వదిలేస్తున్నా. ఎవరు మాట్లాడిన విజ్ఞత, ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి మాటలు, వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు మనం చూస్తే ఎవరికి విజ్ఞత ఉందనేది మనకు చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. ఎవరికి ఉంది? ఇప్పుడు ఈ ప్రత్యేక హోదా మీద చాలా సందర్భాల్లో చాలా మంది నాయకులు మాట్లాడిండ్రు కదా, ఆ స్టేట్మెంట్ చూస్తే విజ్ఞత ఎవరికి ఉంది ఎవరికి లేదో తెలిసిపోతుంది. చెప్పరాదా? నేనెందుకు చెప్తా సార్, నన్ను ఎందుకు బాధనం చేస్తారు? మరి ఇప్పుడు విజ్ఞత లేదని వీళ్ళు అంటారని భయం. నేనేమంటున్నా, మా పార్టీ వరకు మేము మాట్లాడుతున్నాం, మాకు విజ్ఞత ఉంది కాబట్టి వాళ్ళ ఆంధ్ర ప్రాంత నాయకుల డిమాండ్స్ ఏమన్నదో కేంద్ర ప్రభుత్వం వాళ్ళ డిమాండ్ నెరవేర్చాల్సిన అవసరం ఉంది. కాదు, పార్లమెంట్ ఇచ్చిన హామీ. నేను హామీ అయితే మా విషయానికి వస్తే మాది మాకు కావాలి తప్ప వేరే వాళ్ళది మాకు అవసరం లేదనేసి మా నినాదం, మా విజ్ఞత. అది మాకు ఉన్నటువంటి విజ్ఞత గురించి మాట్లాడుతున్నాను. రైట్. చిన్నారావు గారు విశాఖపట్నం నుంచి. విశాఖపట్నంలో జనానికి విజ్ఞత ఉందా లేదా? చిన్నారావు గారు నమస్కారం. నమస్కారం, చెప్పండి, మీరేమంటారు? అక్కడ పెద్దలందరికీ నమస్కారం సార్. గుడ్, మాట్లాడండి. అయ్యా, చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు చాలా అనుభవజ్ఞులు సార్. అవునా? అందుట్లో అనుమానం లేదు. వాళ్ళు చాలా అనుభవజ్ఞులు సార్. అందుకు వాళ్ళ అనుభవానికి రిజల్ట్ రావాలంటే వాళ్ళు ఒక ఎంపీని రాజీనామా చేస్తారు సార్. మన వైజాగ్ ఎంపీని రాజీనామా చేసి ప్రత్యేక హోదాకు వ్యతిరేకంగా వాళ్ళు ముందుకు ఎలక్షన్కి వెళ్తే అప్పుడు వారికి విజ్ఞత ఉన్నట్ట? వాళ్ళ సత్తా, వాళ్ళ అనుభవం, అవన్నీ ప్రజలే చెప్తారు సార్, ఇంకెవరూ చెప్పక్కర్లేదు సార్. అంతేనంటారా? ఓకే. వైజాగ్ ఎంపీని రాజీనామా చేసి ఎలక్షన్కి వెళ్ళాలి సార్. హరిబాబు గారిని రాజీనామా చేయమంటారా? హరిబాబు గారిని రాజీనామా చేయమంటారా? వాళ్ళకి నచ్చిన ఎంపీని స్టేట్లో వాళ్ళకి నచ్చిన ఎంపీని రాజీనామా చేయించవచ్చు. పెద్ద సవాల్ ఇసిరారు. 25 మంది ఎంపీల్లో వాళ్ళకి నచ్చిన ఎంపీని రాజీనామా చేయమనండి సార్. ప్రత్యేక హోదా మీద ప్రతిపక్షాలన్నీ ప్రత్యేక హోదా మీద వెళ్తాయి, వాళ్ళు ప్రత్యేక ప్యాకేజ్ మీద వెళ్ళమనండి సార్. వాళ్ళ నినాదం వాళ్ళకే సమాధానం సార్. మరి ఇప్పుడు మీకు ఇట్లా అడిగితే విజ్ఞత ఉందంటారు లేదంటారు? కోటేశ్వరరావు చూడాలి. కోటేశ్వరరావు చెప్పండి, ఏంటి వీళ్ళందరికీ ఏంటి మాట్లాడతారు? విజ్ఞత లేదంటారు, వాళ్ళకి విజ్ఞత ఉందంటున్నారు అంటే మేము మనకు లేనట్లా? విజ్ఞత అనే పదాన్ని నెగటివ్ గా తీసుకొని మాట్లాడితే రకరకాల అంశాలను కూడా తీసుకోవచ్చు. ఎట్లా? ఎందుకంటే నెగటివ్ అనేది నెగటివ్ చూసే దృష్టిని బట్టి ఉంటుంది, దృష్టికోణాన్ని బట్టి. ఆంధ్రప్రదేశ్ విజ్ఞులు, ఇది స్టేట్మెంట్. వెంకయ్యనాయుడు గారు చెప్తాను నేనంటే, ఒక సంవత్సరం పాటు ప్రత్యేక హోదా విషయం మీద అనేక అంశాలతో ప్రతి ఒక్కరితో, అధికారులతో, ప్రతినిధులతో, అధికార యంత్రాంగం అంతా డిస్కషన్ చేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అడిగింది ప్రత్యేక హోదా కావాలనేసి. వెంకయ్యనాయుడు గారు కూడా పార్లమెంట్లో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళైనా ఉండాలని చెప్పి అడిగారు. దీంతో పాటు అనేక రాష్ట్రాలు కూడా ఒత్తిడి ప్రారంభమైంది. తమిళనాడుతో సహా 10 రాష్ట్రాలు, 15 రాష్ట్రాలు మాకు కూడా ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వండి అనే ఉద్యమం చేశారు. అదేవిధంగా చెప్పనండి, అదేవిధంగా ప్రత్యేక ప్రతిపత్తి రావాలి అంటే అనేక అంశాలు ఉన్నాయి. 18 అంశాలతో ఉన్నాయి ప్రత్యేక హోదా రావాలంటే. నీటిపారుదల సౌకర్యం కావచ్చు, కొండలు కోనలు కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఉపాధి అవకాశాలు కావచ్చు, ఇవన్నీ కూడా దాంట్లో ఉన్న నామ్స్. అయితే రాజ్యాంగంలో వీళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత ఆ సాధ్యాసాధ్యాలన్నీ కూడా చర్చించారు. చర్చించిన తర్వాతనే ఒక సంవత్సరం తర్వాత నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత ఆలోచించి ప్రత్యేక కన్నా ఎక్కువ నిధులు మేము ఇస్తాము ఆ మాట కట్టుబడి ఉన్నాం. ఇవాళ వెంకయ్యనాయుడు గారు ప్రతి నెల ఏదో ఒక పథకం, ఇవాళ 2 లక్షల కోట్ల పైగా మనం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చాయి. అనేక అంశాలు మనం తీసుకొస్తున్నాం, వచ్చాయి. ఇవాళ ఇచ్చాం మనం.
రహదారులకే 64,000 కోట్లు ఇచ్చాం. పక్కా గృహ నిర్మాణాలు ఇస్తున్నాం. 193,000 పక్కా ఇళ్ళు ఇచ్చారు. అదే విధంగా పోర్టులకి ఎన్ని పోర్టులు పెట్టుకోవాలంటే అన్ని పోర్టులకు మనం సహాయం చేద్దాం అంటున్నాం. అవునండి, డెవలప్మెంట్ ఇప్పుడు బకింగ్హామ్ కెనాల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇచ్చాపురం నుంచి తడ వరకు బకింగ్హామ్ కెనాల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేక అంశాలు మనం తీసుకుంటున్నాం. మీరు ఆలోచించండి, ఆంధ్రప్రదేశ్ లో ప్రతి నెల వెంకయ్యనాయుడు గారు పర్యటన చేసినప్పుడు పథకాలు వస్తున్నాయా, శంకుస్థాపన జరుగుతున్నాయా, ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయా, సమీక్ష చేయండి. ఎన్ని తీసుకొస్తున్నాం ఆంధ్రప్రదేశ్ కి? ప్రత్యేక ప్రతిపదికన్నా ఇచ్చేటివి ఎన్ని ఎక్కువ ఇస్తున్నాం మనం ఈ రోజు. కానీ నెగటివ్ దృష్టిలో అర్జెంట్ గా మేము అధికారంలోకి వచ్చేయాలి ఈ రోజు. ఆ కళలతో ప్రతి ఒక్కరు ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు అందుకోసం విజ్ఞత ప్రదర్శిస్తున్నారు అన్నారు తప్పనిస్తే నెగటివ్ దృష్టితో చూడమని చెప్పలా. ఈ రోజు అర్జెంట్ గా మేము అధికారంలో 2 ఏళ్ళు ఆగండి, 5 ఏళ్ళు అధికారం ఇచ్చారు, 5 ఏళ్ళు ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. 5 ఏళ్ల తర్వాత న్యాయ నిర్ణేతలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనొద్దు. మీ న్యాయమైన హక్కుల కోసం అడగచ్చు, నిరసన ప్రదర్శన చేసుకోవచ్చు, మీ డిమాండ్స్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ ఒకే అంశాన్ని తీసుకొని వెంకయ్యనాయుడు గారిని టార్గెట్ చేసుకుంటే ప్రత్యేక హోదాలో రాయితీలు ఉన్నాయని చెప్పారు. ఎవరు అబద్ధం చెప్పినట్టు వెంకయ్యనాయుడు చంద్రబాబు గారు కాబట్టి ఆయన టార్గెట్ చేస్తున్నారు. ఆయన పార్లమెంట్ లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 100 వాగ్దానాలు చేసింది గతంలో. ఏం అమలు చేశారు? లేదు, మీరు గంగలో కలిసారు. కాంగ్రెస్ పార్టీ చట్టంలో పెట్టినవి తప్ప ఒక్కటైనా ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఇచ్చారా మీరు? కాంగ్రెస్ పార్టీ చట్టంలో పెట్టింది తప్ప. తలుపులు మూసి హడావుడిగా సుష్మా స్వరాజ్ ఒక్క మాట చెప్పారు. సుష్మా స్వరాజ్ ఒక్క మాట చెప్పారు. ఎన్నికలు వచ్చిన అడ్డం పడ్డారా? లేదండి, ఎన్నికలు అనౌన్స్ చేస్తారనగా తలుపులు మూసి మీడియాను కూడా రానియకుండా హడావుడిగా బిల్లు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? కాంగ్రెస్ పార్టీ బిల్లుకు బీజేపీ వ్యతిరేకమా? తెలంగాణ రావద్దనుకుందా బీజేపీ? తెలంగాణ ఏర్పాటు చేయాలనుకుందా? పూర్తి చేయడం కోసం 5 మండలాలను 6 మండలాలను కలుపుకున్నారు. ప్రత్యేక విభజనలో అమలు చేస్తూ మీరే కదా. రైట్, ఒక్క నిమిషం. చలసాని గారు ఒక్క నిమిషం, మీరు మాట్లాడడానికి ముందుగా ఒక లైన్ లో ఉన్నారు. హలో, నమస్కారం అండి. హలో, అందరికీ నమస్కారం సార్. నమస్కారం. అశోక్ గారు మాట్లాడండి. అశోక్ గారు అండి, నమస్కారం అండి. ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడాడు గారు అన్నారు. ప్రత్యేక హోదా గురించి కాదండి వెంకయ్యనాయుడు గారు అన్నది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు విజ్ఞత వ్యవహరిస్తున్నారు. మీరు రెచ్చగొట్టే వ్యవహారాలని వాళ్ళు ఆమోదించడం లేదు. మీరు ప్రజల్ని రెచ్చగొడుతున్న విషయాలను ఆమోదించడం లేదన్నది వెంకయ్యనాయుడు గారు మనసులో మాట చెప్పారు తప్ప విజ్ఞతతో వ్యవహరించడం లేదని మీరు తిరగదీపించి చెప్పొద్దండి. ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మీరు కూడా వ్యవహరించద్దు. రాజకీయ నాయకులు మాట్లాడబారు. ఆడిన మాట మీద ఉండదు. బీజేపీ చెప్పిన మాట మీద ఉన్నారు, మీరు మాట మీద ఉన్నారు, వెంకయ్యనాయుడు గారు మాట మీద ఉన్నారు. ఇప్పుడు కాదు సార్, వీళ్ళు అమరావతిలో సభ పెట్టినప్పుడు మేము ప్రత్యేక హోదా ఇస్తాం ఆంధ్రప్రదేశ్ కి అన్నారు. ఏంటి వెంకయ్యనాయుడు గారు అమరావతి శంకుస్థాపనకు వచ్చినప్పుడు ప్రత్యేక హోదా, అమరావతి శంకుస్థాపనకు వచ్చే ముందు ప్రత్యేక హోదా అన్నాడు. ఏంటి ఆంధ్రప్రదేశ్ ని అసలు ప్రపంచంలోనే ఏంటి అత్యున్నత రాష్ట్రంగా తీర్చిదిద్దామని చెప్పేసి మాటలు ఇచ్చారు వీళ్ళు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం 2-3 సంవత్సరాలు వెయిట్ చేశామండి మేము. 3 సంవత్సరాలు కూడా మేము ఏం చేయకుండా కామ్ గా ఉండి ఇస్తారని ఎదురు చూసాము. 3 సంవత్సరాలు అయినా కానీ మీరు అదే మాట చెప్తున్నారు. 1 సంవత్సరంలోనే చెప్పామండి, 3 సంవత్సరాలు కాదండి. ప్రత్యేక హోదా విషయంలో 14 ఆర్థిక సంఘంలో అన్ని పార్టీలు ఈ 14 ఆర్థిక సంఘానికి అదే కాంగ్రెస్ పార్టీ మరీ ఎక్కువ అబద్ధాలు చెప్పమంటారు. ఎంత మరీ ఎక్కువ అబద్ధాలు చెప్తే కొంచెం వినడానికి ఇబ్బంది. చలసాని శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు మాట్లాడండి. శ్రీనివాస్ గారు మాట్లాడండి. ఒకటండి, ఇప్పుడు అజ్ఞానాన్ని కాకుండా ఇంతకుముందు రాజకీయ స్వార్థం కోసం చేస్తున్నారు అని ఈ ప్రత్యేక హోదా వెంకయ్యనాయుడు గారి స్టేట్మెంట్స్ నా దగ్గర ఉన్నాయి. ఘోరంగా కూడా మాట్లాడు. సరే, వ్యక్తిగత చేయను కాబట్టి దయచేసి అడుగుతున్నా, మేము చేసే క్రితం సంవత్సరం చేసిన పాదయాత్రలో భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ మంత్రులు కూడా పాల్గొన్నారు.
ప్రత్యేక తరగతి హోదా విభజన హామీలు అమలు కావాలని మేము చేసిన పాదయాత్రలో పాల్గొన్నారు, తెలుగు తల్లి బిడ్డలుగా పాల్గొన్నారు. అందుకని ధన్యవాదాలు. అందుకని వాళ్ళకు కూడా విజ్ఞత లేదు అని కాదు, వాళ్ళు తెలుగు తల్లి బిడ్డలు కాదు. సెకండ్ పాయింట్ నేను వస్తున్నాను. ఇన్ ద బ్రాడర్ ప్రాస్పెక్టివ్ కొంచెం ఆయన ఆలోచించాలి. వ్యక్తిగతంగా నేను మాట్లాడట్లేదు. విభజన హామీల్లో మీరు అసలు ప్యాకేజీ అంటారు, ప్యాకేజీ ఏమి ఇచ్చారు? 64,000 కోట్లు మనకిచ్చానని చెప్పి మహారాష్ట్రకి 2 లక్షల కోట్లు ఇచ్చి కొంకణికి 17,000 కోట్లు శాంక్షన్ చేశారు. 3 స్మార్ట్ సిటీలు ఇచ్చామని వెంకయ్యనాయుడు గారు తమిళనాడుకి 12 స్మార్ట్ సిటీలు ఇచ్చారు. నేను అడుగుతున్న ప్రజలు ఎందుకండి కన్ఫ్యూజ్ చేస్తారు? విభజన హామీలు అన్నారు, రాయలసీమ ఉత్తరాంధ్ర మన ఆంధ్రప్రదేశ్లో లేవా? రాయలసీమ ఉత్తరాంధ్ర లేవా? 50 కోట్లు ముష్టేస్తే ఆయన ఏమో ప్యాకేజీ అంటారు, ముఖ్యమంత్రి గారు చట్టబద్ధత కావాలంటారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి 50 కోట్లు భిక్ష కోసం చట్టబద్ధత అడుగుతున్నారా? నేను అడిగిన పాయింట్ స్ట్రైట్గా అడుగుతున్నా, రాజకీయాలకు సంబంధం లేదు. నేను అడిగింది ఇంకో విషయం అడుగుతున్నా. మీరు రాష్ట్ర రాజధానికి కావాల్సిన భవనాలు, నెసరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కేంద్ర ప్రభుత్వం తమ నిధులతో పెట్టాలని బిల్లులో ఆమోదం పొందింది. ఇది హామీ కాదు. ఆమోదం పొందితే 7,000 కోట్ల హడ్కో లోన్ గురించి తీసుకొచ్చి భావితరాల మీద కట్టుకోమంటారా రుణం? దేనికి చట్టబద్ధత అడుగుతున్నారు? మీరు అసలు ఏమి ఇచ్చారు మాకు? ఈ అదనంగా ఏమిచ్చారు చెప్పండి? 30 కోట్లు చేసి ఎల్ఈడి బల్బులు, ఇంకా ఒక్క ఇల్లు గట్ల 3 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం పక్కా ఇళ్ళు. గోవాలో ఐఐటి ఇచ్చారు, 18 లక్షల పాపులేషన్. ఏమి ఇచ్చారు అదనంగా? ఏం మొదలు కాలేదు చెప్పండి. ఇప్పుడు మిగతా రాష్ట్రాలకి ఎట్లా ఇచ్చారో అట్లా ఇచ్చిన దాని మీద ఇంకా ఏం అదనంగా చేశారని ఎన్నిసార్లు అడిగినా కూడా వీళ్ళ దగ్గర నుంచి సమాధానం లేదు. మిగతా ఒరిస్సాకి ఏమి ఇచ్చారు, మహారాష్ట్రకి ఏమి ఇచ్చారు, తమిళనాడుకి ఏమి ఇచ్చారు, ఏపీకి ఏమి ఇచ్చారు? ఏపీకి విభజిస్తే ఆ రోజు మీరు అన్నది ఏంటి? ప్రత్యేకంగా చూస్తామన్నారు, ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. పోనీ ప్రత్యేక హోదాని దాటేశారు. దాటేసి ఏం చేశారు? ప్రత్యేక రాష్ట్రంగా చూస్తున్నాం, ఎక్కడ లేని నిధులు ఇక్కడ ప్రసాదిస్తున్నాం అంటున్నారు. ఆ నిధుల వరద అనేటటువంటిది ఏపీకే వస్తుందా, మిగతా రాష్ట్రాలకు వస్తుందా? మీరు చెప్పినటువంటి లెక్కలన్నీ కూడా రోడ్లకి ఇంటించాం, వీళ్ళకి ఇంటించాం, ఎవరికి వచ్చే వాళ్ళకి వచ్చే ఆ దామాషా ప్రకారం ఏపీకి వస్తున్నది తప్ప అదనంగా ఏపీకి అన్యాయం జరిగిందని మీరు ఇచ్చినటువంటి లెక్క ఏమిటి అనేటటువంటి అడిగితే సమాధానం లేదు. ఇవాళ ప్రత్యేక హోదా అనేటటువంటి అంత పనికిరాంది అని అన్నప్పుడు మీరు అసెంబ్లీలో 2 సార్లు ఎందుకు తీర్మానం చేశారండి? రాష్ట్ర అసెంబ్లీ 2 సార్లు విజ్ఞత చేసినట్ట చేయనట్ట మీరు విజ్ఞత ఇవాళ హైలైట్ పాయింట్. అంతే కదా మరి, అదే కదా ప్రజలకి. ఆంధ్రప్రదేశ్ ప్రజల పరువుకు ప్రతిష్టకు సంబంధించిన ఇష్యూ కదా. ఒక కేంద్ర మంత్రి అంత సీనియర్ నాయకుడు ఏపీ ప్రజలకు విజ్ఞత ఉంది లేదు అని ఆయనకి డౌట్ వచ్చినప్పుడు మనం తేల్చాల్సిన అవసరం ఉంది కదా. ఏపీ ప్రజలకు అంటే కాదు ఆంధ్రప్రదేశ్ శాసనసభ విజ్ఞత లేకుండా, ఆంధ్రప్రదేశ్ శాసనసభ విజ్ఞత లేకుండా తీర్మానం చేసిందా? కాదు చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ మీరు చెప్పాలి. కాదు వెంకయ్యనాయుడు గారు చెప్పాలి. ఏపీ శాసనసభ వారు చెప్తున్నారు, పద్మ గారు వ్యవహరించారు. దాన్ని సపోర్ట్ చేయటం లేదు. ఏపీ శాసనసభ 2 సార్లు తీర్మానం చేసింది. విజ్ఞతతో చేసిందా, తెలివి తక్కువతో చంద్రబాబు నాయకత్వంలోని శాసనసభ చేసిందా? అది చెప్పండి. విజ్ఞత ఉన్నట్ట లేనట్ట? అంటే ఆంధ్రప్రదేశ్ విజ్ఞులు కాదు, తెలివి తక్కువ ఉన్నా కొడుకులు, వాళ్ళకేం బుర్రా బుద్ధి లేదు. మీరు సమర్థించినప్పుడు సమర్థించాలి, మీరు వ్యతిరేకించినప్పుడు వ్యతిరేకించాలి. అప్పుడు విజ్ఞత ఉన్నట్ట? ఎట్లా సార్ ఎట్లా మాట్లాడతారు? ఆవేశం కాదు. ఒక పెద్ద నాయకుడు, గౌరవమైనటువంటి వ్యక్తి ఇలా ప్రజల్ని అవమానిస్తే మా బోటాలు స్పందించకపోతే జయప్రకాష్ నారాయణ గారిని మేధావిగా ఒప్పుకుంటారా? ఆయన ఏం చెప్తున్నాడు? ప్రత్యేక హోదాలో రాయితీలు లేవని అబద్ధాలు చెబుతున్నారు. వెంకయ్యనాయుడు గారు అబద్ధాలు చెబుతున్నారా? చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెబుతున్నారా? ఆయన అన్నాడు ప్రత్యేక హోదాలో రాయితీలు ఉన్నాయి, అబద్ధాలు చెబుతున్నారు అన్నాడు. అంటే వెంకయ్యనాయుడు గారు అబద్ధాలు చెబుతున్నట్టే కదా. చంద్రబాబు గారు అబద్ధాలు చెబుతుంటే మీరంతా భయం చేయాలా? తను ఎంత ఫైట్ చేసిందో అంగీకరించారు. అంగీకరిస్తూ ఎందుకు తీసుకురాలేకపోయామో అంశాన్ని నేను మాట్లాడినాను కూర్చోవచ్చు కదా. వెంకయ్యనాయుడు గారు మీకు విజ్ఞత ఉంది, నీకు అది లేదు ఇది లేదంటే ఆంధ్రప్రదేశ్ శాసనసభకు విజ్ఞత లేదు, ఆంధ్రప్రదేశ్కి విజ్ఞత లేదు, అడిగిన వాడెవరికి విజ్ఞత లేదు. ఎట్లా ఇది ఎట్లా సమర్థిస్తారు? ఇప్పుడు అసెంబ్లీ తీర్మానం చేసింది, ఇవాళ పనికిరాంది అంటున్నారు. పోనీ ఎలక్షన్ కి సిద్ధమవుతారా? మేమంటున్నాం మా ఎంపీలు రాజీనామాలు చేస్తారని. మీ ఎంపీలు కూడా రాజీనామా చేయండి. ఇప్పుడు అడిగారు కదా బెల్లనాయక్ గారు. అంటే ఒక్క నిమిషం, ఎవరు కాలర్ లైన్ లో ఉన్నారు. హలో కృష్ణ గారు, నమస్కారం, మాట్లాడండి. నమస్కారం, మాట్లాడండి కృష్ణ గారు. నమస్కారం, హైదరాబాద్ కృష్ణ. ప్లీజ్ మాట్లాడండి.
నమస్తే అండి. ఇప్పుడు ఈ మన వెంకయ్య నాయుడు గారికిను చంద్రబాబు నాయుడు గారికిను మాట మాట్లాడటం, ఆ నోరు జారిపోయింది, మర్చిపోయాను, తప్పు అయిపోయింది అంటాం తప్ప ప్రజలకు చేసేది ఏమీ లేదు సార్. ఓకే రైట్. మాట్లాడేసేస్తారు. నాకు అది కావాలి, ఇది కావాలి, 15 సంవత్సరాలు కావాలి, 20 సంవత్సరాలు కావాలంటారు. ఆ రోజు నేను ఆడవాళ్ళు అనేసాను, కంగారులో అనేసాను అని అంటారు తప్ప ఏమీ లేదు. రైట్. అంటే నా పాయింట్ నేనేం ఆవేశపడాలని కాదు, కాకపోతే నాయకులు పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు అబద్ధాలు ఆడొద్దని చెప్పాలి కదా. సత్యం మామూలుగా ఒకప్పుడు నాయకులంటే ఒక గౌరవం ఉండేది. నాయకులంటే ఒక వాళ్ళు వస్తే అబద్ధాలు చెప్పరు, ప్రజలకి అబద్ధాలు చెప్పొద్దా అని చెప్తారు. మేము చదువుకున్నాయని ఇప్పుడేంటి నాయకులంటే అబద్ధాలు చెప్పాలి కాబోలు. నాయకులంటే ఎక్కడా చెప్పలేదు. వెంకయ్య నాయుడు గారు కాదు, చంద్రబాబు నాయుడు గారు ఎవరు అవునండి. రైట్. అంతేగా నాకే కాంగ్రెస్ పార్టీ అంగీకరించి ఒకప్పుడు అన్ని పార్టీలు మీ వయసు అంతా నాకు తెలియదు, మీ వయసు అంతా నాకు తెలియదు. నేను ప్రత్యేకాంధ్ర ఉద్యమం టైంలో చదువుకుంటున్న విద్యార్థిని. నేను ప్రత్యేకాంధ్ర ఉద్యమంలో మాబోటాళ్ళం కుర్రాళ్ళం ఆసక్తిగా తిరిగిన వాళ్ళం. నాకేం ఉద్యమం అంటే తెలియని రోజుల్లో తిరిగిన వాళ్ళం. ఆ రోజుల్లో వెంకయ్యనాయుడు గారు ఉపన్యాసం అంటే మేము చాలా ఆసక్తిగా వినేవాళ్ళం, ఆయన అంటే చాలా ఇష్టపడేవాళ్ళం. అలాంటి వెంకయ్యనాయుడు గారు ఏంటి ఇటు మాట్లాడుతున్నాడు అనే ఫీలింగ్ వచ్చినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. ఆయన మీద బాధతో తప్పితే నాకేం ఆయన మీద వ్యతిరేకత, ఆయన అంటే ఇష్టమే మాకు. కానీ ఈ రకంగా చేయటం అనేది, అబద్ధాలు ఆడే వాళ్ళకి మద్దతు ఇవ్వడం అనేది మంచిది కాదు కదా. అబద్ధాలు చెప్పొద్దనే తప్ప వేరే అభిమానానికి నేను కూడా అంటే అట్లా అంటే మీరు నందనప్పుడు నందనాలి కాదు. నా పాయింట్ ఏంటంటే దానికి సంబంధించిన నిధులు మేము అంతకన్నా ఎక్కువ ఇస్తున్నాము, బడ్జెట్ లో కన్నా ఎక్కువ నిధులు ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాలతో ఎక్కువే నిధులు ఇస్తున్నాము. ఇవాళ పోలవరం ప్రాజెక్టు మేము 6 మండలాలను అవసరమైనప్పుడు ప్రభుత్వం అధికారం వచ్చిన వెంటనే, కేంద్రంలో వచ్చిన అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి మంత్రి సమావేశంలోనే పోలవరం ప్రాజెక్టుకి తెలంగాణలో ఉన్న 6 మండలాలని తప్పట్టారా? మంచిది అన్నారు కదా, మంచిది అన్నాక నేను ఎప్పుడైనా తప్పట్టామా? మంచిది అన్నాం కదా. కాంగ్రెస్ వాళ్ళు కూడా చేశారుగా. అంతకుముందు మీరు ఒక్కలే కాదు, అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు చేసినది, అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు ప్రపోజల్ అది. కాకపోతే రాష్ట్రపతి వెనక్కి పంపించాడు. గౌతమ్ గారు గౌతమ్ గారు ఏపీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి లైన్లో ఉన్నారు. గౌతమ్ గారు నమస్కారం. నమస్కారం. ఒక్క విషయం మీకు గుర్తు చేద్దాం. 2016 మే 13న 2016 మే 13న కేవీపీ గారి ప్రైవేట్ మెంబర్ బిల్లు మీద రాజ్యసభలో చర్చ జరిగినప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రజల ఆగ్రహానికి గురయ్యి బలపరుస్తున్నామని చెప్పి బలపరిచారు. అవును, విజ్ఞప్తితో చేశారా? 2016 అది మొన్న రీసెంట్ గా 2016 మీకు బీజేపీ వాళ్ళు కూడా ఇక్కడ బలపరిచారు ప్రతిపక్షంతో పాటు. అందుకని ఏంటంటే ఒక విషయం గుర్తు చేస్తున్నా, 2016 మే అంటే మొన్నే. అవును, వాళ్ళు అప్పటికే ఆర్థిక సంఘం అన్నారు, లేకపోతే నీతి ఆయోగ్ అన్నారు, అన్ని అయిపోయిన తర్వాత కూడా బలపరిచారు అక్కడ. అవును, కరెక్ట్. ఎవరికి మనీ బిల్లుగా కుట్ర చేసి దాన్ని చప్పట్లు కొట్టాడు ఇదే సుజనా చౌదరి గారు. అవును, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు పాపం ఆయన తప్పులేదు. చంద్రబాబు నాయుడు గారు ఆయన తప్పులేదు. ఆయన ఏమన్నాడు? జీవన మరణ సమస్య అన్నాడు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే జీవన మరణ సమస్య అన్నాడు. సరే, ఆ తర్వాత ఇదే సంజీవన అని ఆయనకి హక్కు ఉంది కాబట్టి, ఏదైనా మాట్లాడే హక్కు ఉంది కాబట్టి. కాకపోతే వెంకయ్యనాయుడు గారు కూడా ఆయనతో చేత కలపటం, ఆయనకి మళ్ళీ మాట మారుస్తానంటే అది మీకే అప్రదిష్ట. అది బిల్ పెట్టినప్పుడు ఎందుకు కామ్గా ఉన్నారు? నిలబడ్డారు బిల్ పెట్టుండొచ్చు. దీని వెనకాల వెంకయ్య నాయుడు గారు చేసి, ఇప్పుడు మనం ప్రత్యేక హోదా కోసం జల్లికట్టు ఉద్యమం ఆదర్శంగా తీసుకొని కొంత మోటివేట్ అయ్యి విద్యార్థులు యూత్ మొదలైన తర్వాత ఒక రకమైనటువంటి వెదర్ క్రియేట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఆ వెదర్ను ప్యాసిఫై చేయడం కోసం చేస్తున్నటువంటి ఎత్తుగడలు ఇవన్నీ. ఇప్పుడు యూత్ బయటకు వచ్చి ఎక్కడ కొట్లాడుతుందో, మొన్న విశాఖపట్నం మనం అంతా చూసాం. పవన్ గారు పిలుపిచ్చారు, సరే తాను వెళ్ళలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆడదాకా వెళ్ళారు.
ఎయిర్పోర్ట్లోనే అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. విద్యార్థులను పోనీయకుండా మేము తెలంగాణ ఉద్యమంలో మిలియన్ మార్చ్ పెట్టినప్పుడు ఎట్లయితే పెట్టిరో పోలీసులు అట్లా కనబడదా? అన్యాయం మీరు అట్లా పెట్టారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు మిలియన్ మార్చ్ అనుమతి ఇచ్చాడు. అనుమతి ఇచ్చాడు. మరి దగ్గరికి కూడా రానివ్వలేదు కదా పోలీసులు. నేనేమంటున్నాను అంటే పోలీసులు అట్లా పెట్టారు. వాళ్ళు ఎంపీలు ఒత్తిడి చేశారా? ఏదో కారణంతో ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత కూడా కూర్చున్నారు. ఎందుకు వేరే చర్చ జల్లికట్టు గురించి కాదు. చట్టవిరుద్ధమైన దాన్నే సుప్రీంకోర్టు నిషేధించిన దాన్నే చట్టాలు ఉన్నదాన్నే ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇది పార్లమెంట్ హామీ ఇచ్చింది ఇవ్వండి బాబు అంటే ఇవ్వట్లేదు. దానికి ఏం సాగు చెప్తున్నారు? ఏం సాగు చెప్పారు? ఇదేదో ఎక్కడ పెద్ద సదస్సు జరగబోతుంది, దానికి నష్టం జరుగుతుంది, పెట్టుబడులు రావు అనే సాగు చెప్తున్నటువంటి పరిస్థితి. పక్కనే మొన్ననే ట్రంప్ ప్రమాణ స్వీకారం చేస్తుంటే 5 లక్షల మంది మహిళలు ప్రదర్శన చేశారు బయట. దట్ ఈస్ డెమోక్రసీ. అట్లా ఉండాలి. మనం నీకు చంద్రబాబు నాయుడు అట్లా ఇక్కడ ప్రజల్లో ఉన్నటువంటి నిరసనను తెలియజేసేటటువంటి హక్కు కూడా లేకుండా ఎట్లా అని చేస్తున్నారో చూస్తున్నాం. మళ్ళీ వెంకయ్యనాయుడు గారు వచ్చి ఇవాళ ప్రజల విజ్ఞప్తితో వ్యవహరిస్తున్నారు. అంటే వీళ్ళు చేస్తున్నది ఏంటంటే ప్రత్యేక హోదా కోసం ప్రజలు కొట్లాడకుండా చేయాలనేటటువంటి వ్యూహం తప్ప ప్రత్యేక హోదాను వాళ్ళు ఎట్లాగో ఇయ్యలేరు, ఇయ్యమని చెప్పి కాబట్టి ఆ విజ్ఞత లేకుండా చేసేటటువంటి కుట్ర దీంట్లో దాగి ఉన్నది. ఎందుకు మనం మాట్లాడుకోవడం? అదేవిధంగా రెండో విషయం కూడా దీంట్లో ఏమున్నది అంటే వాళ్ళు వాళ్ళ మాట నుంచి కోల్పోయారు. చంద్రబాబు నాయుడు గారు కానీ వెంకయ్యనాయుడు గారు కానీ వాళ్ళు ఇక ముందు మాట్లాడబోయే ఏ మాటను ప్రజలు నమ్మే అవకాశం లేదు. వాళ్ళ క్రెడిబిలిటీని కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అదే విధంగా ఇవాళ చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్కి చాలా ఇచ్చామని చెప్తున్నారు. నేను అన్నాను విభజన చట్టంలో లేని అంశాలు ఏమైనా ఇచ్చారా మీరు ఇంతవరకు? నంబర్ 1. నంబర్ 2, మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెవలప్మెంట్ లో భాగంగా ప్రతి రాష్ట్రానికి 42% ఇస్తామని చెప్పి ఆటోమేటిక్ ఎవరికి వాళ్ళు వస్తాయి. ఇది కాకుండా అంటే జనాభా ప్రకారం 42% వాళ్ళకి రావాల్సింది రాకుండా అదనంగా ఏమైనా ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా ఆంధ్రప్రదేశ్ కు? కాబట్టి ఇట్లా మభ్యపెట్టి మేము చాలా ఇస్తున్నాం ఏదో మీ ఇస్తున్నారు నాకు అర్థం కాదు. కాబట్టి ఏదైనా చట్టంలో ఉన్న ఆర్థిక లోటు మేము తీస్తున్న ఆర్థిక రాజకీయ నాయకులు ఒప్పుకోరు కానీ రాజకీయ నాయకులు అనేక సందర్భాల్లో అర్థమవుతా యూనివర్సిటీస్ కావచ్చు ఆర్థిక లోటు కాబట్టి విభజన చట్టంలో భాగంగా మీరు రాజకీయ నాయకులు అందరూ చెబుతారు కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే వేల కోట్ల రూపాయలు రకరకాల పందారాలు చేస్తున్నటువంటి ప్రభుత్వంలో ఆర్థిక లోటు అనేది నాకు ఇప్పటికీ అంతుపట్టదు. రాజకీయ నాయకులు ఒప్పుకోరు. అది వేరే విషయం. పప్పు బెల్లాల కింద 1000 కోట్లు పంచి పెడతారు. 2000 కోట్లు రాగానే ఇండస్ట్రియలిస్టులకి రాయితీల కింద ఇచ్చేసే ప్రభుత్వం ఇదవుతుందండి. రుణమాఫీ కింద 24,000 కోట్లు ప్రభుత్వం ఇది చేస్తే ఆర్థిక లోటుని మనం ఒప్పుకోవాలంటే నాకు అంటే నేను రాజకీయాలతో సంబంధం లేకుండా నేను ఇప్పుడే కాదు మొదటి నుంచి చెబుతాను అవన్నీ ప్రూడెంట్గా ప్రభుత్వం వ్యవహరించి ఉంటే ఈరోజు బ్రహ్మాండంగా ఉండుండేది అనేది నా యొక్క ఫీలింగ్. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థని వీళ్ళు ఇట్లాంటి దిక్కుమాలిన హామీలు ఇచ్చి లేనిపోయిన సమస్యలు తెచ్చుకుని ఆంధ్ర ప్రజలు నిజంగానే ఆర్థికంగా దివాళా తీశారనేటువంటి ఒక భ్రమ కల్పించడం అనేది నాకు నచ్చలేదు. ఆగస్టు 15 చెప్పాడండి కర్నూలులో ఆగస్టు 15 చెప్పాడు. తర్వాత వీళ్ళు ఏదో కోపడినట్టున్నారు. అప్పటి నుంచి మళ్ళీ మార్చేశారు. లేదు బ్రహ్మాండంగా మాట్లాడతారా ఫైనల్ గా? అదే మాట్లాడు నువ్వు వేరే బ్రేక్ ఇస్తా. ఈ విజ్ఞత విషయం మీదే మీరు ప్రధానంగా చర్చ వచ్చిన సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే నేను మనవి చేసేది ప్రజల్ని ఎక్కడా కూడా నాయుడు గారు వ్యతిరేకించలేదు. ఆంధ్రప్రదేశ్లో అయినా సరే దేశంలో అయినా సరే ప్రజలు విజ్ఞతతో ఓటు వేసినారు, సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఎలాంటి ఉద్యమాలనైనా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తారు. ప్రత్యేక ప్రతిపత్తి మేము చెప్పింది విన్నారు కాబట్టి మా మీద ఎక్కడ ఆగ్రహం లేదని మీ వివరణ తప్పలేదు. ఇప్పుడు వచ్చిన విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది. లైవ్ షోకి తిరిగి స్వాగతం. నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం గారు వచ్చారు. ఒకవైపు కేసీఆర్ ప్రభుత్వం ఫెయిల్ అయిందంటూనే మరోవైపు బీజేపీ మీద కూడా ఎక్కుపెట్టారు. నోట్ల రద్దు ఒక పెద్ద కుంభకోణం అని ఆయన చెప్తున్నారు. అసలు ఏం సాధించినట్టు మొత్తం వ్యవస్థ అంతా నాశనం అయిపోయిందని వ్యాఖ్యానిస్తున్నారు బెల్లనాయక్ గారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అడుగుతుందండి. నవంబర్ 8వ తారీఖు నాడు మోడీ గారు నోట్ల రద్దు సందర్భంగా చెప్పినటువంటి వాదాలు ఏదైతే నల్లధనాన్ని
బయటికి తీసుకొస్తా ఉన్నాం. కుంభకోణం అనేది చెప్పండి, మిగతా కాదంతా చాలాసార్లు మాట్లాడు. ఏ రకంగా కుంభకోణం అని మీరు చెప్పదలిచారు? అంటే రాహుల్ గాంధీ గారు తుస్సుమనిపించారు భూకంపం సృష్టిస్తానని చెప్పి. లేదండి, ఇప్పుడు 2 అంశాలు ఉన్నాయి. ఒకటేమో ప్రింట్ అయినటువంటి నోట్లెన్ని, ఆర్బీఐకి వచ్చిన నోట్లెన్ని, బ్యాంకులకు వచ్చిన నోట్లెన్ని, ఇది స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కొంత ఒక ఇన్ఫర్మేషన్ ఏముందంటే దాదాపు 64,000 కోట్ల రూపాయల నోట్లు ప్రింట్ అయినాయి, ఆర్బీఐకి చేరలేదనేటటువంటిది ఒకటి వస్తున్నది. అది ప్రభుత్వం తరపున బయటికి రావాల్సినటువంటి అవసరం. రెండోది, రద్దు చేసిన నోట్లలో 15,44,000 కోట్లలో మూడు అంశాలండి. ఒకటేమో ఇప్పుడు దాదాపు ఫస్ట్ 50-60 డేస్ అయితే కంప్లీట్ వ్యాపారాలని కుదేలైనాయి. ఇప్పటికి మన రాష్ట్రంలోనే తీసుకుంటే 13-14 లక్షల ఎకరాల వ్యవసాయ సాగుకు మొదలు పెట్టాల్సినటువంటి సాగు ఇప్పటికీ నత్తనడక పరిస్థితి, ఇవాళ కూడా ఒక పేపర్లో వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇదంతా కూడా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నది. ఇప్పుడు చిన్న పరిశ్రమలు 64,000 చిన్న పరిశ్రమలు ఒక హైదరాబాద్లోనే మూతపడ్డటువంటి పరిస్థితి. 64,000 ఆ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. చిన్న పరిశ్రమలు మొత్తం దేశవ్యాప్తంగా కేసీఆర్ ప్రభుత్వం ఫెయిల్ అయినట్లు అంటే ఎందుకంటే ఇచ్చినటువంటి హామీ అనాలని కాదు, చాలా కేటగిరికల్గా చాలా డీటెయిల్గా మాట్లాడాను నేను అక్కడే ఉన్నాను. ఎన్నికల సందర్భంగా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి హామీలు, అంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు, ఇప్పుడు రైతులకు ఇచ్చినటువంటి రుణమాఫీ కావచ్చు, విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీ కావచ్చు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చినటువంటి హామీ కావచ్చు. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఎస్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తామన్నారు, ముస్లింలకు 12% రిజర్వేషన్ ఇస్తామన్నారు, అదేవిధంగా వీళ్ళందరికీ 3 ఎకరాల దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు, అదేవిధంగా ఇండ్లు కట్టిస్తామన్నారు, డబల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామన్నారు, 300 ఇండ్లు ఒక దగ్గర. కాబట్టి పథకం ఇంతవరకు మొదలు కాదే కదా, ఏది కూడా కంప్లీట్ కానటువంటి పరిస్థితి ఉంది కదా. ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ మళ్ళీ నిన్న 6 నెలల కోసం వేసిన కమిషన్లు మన 2 సంవత్సరాలు పొడిగించినటువంటి పరిస్థితి. ఏం స్టడీ చేస్తున్నదా కమిషన్ నాకు అర్థం కాదు. ఎందుకు పొడిగిస్తున్నారు? రాజ్యాంగం ప్రకారం కాబట్టి బీజేపీ కూడా ఫెయిల్ అయిపోయింది. చాలా ఇంకో ముఖ్యమైనటువంటి పాయింట్ చెప్పారు ఆయన. ఏదైతే లోకల్ మార్కెట్ ఉందో లోకల్ మార్కెట్ను కొలాప్స్ చేసి లోకల్గా పనిచేసేటటువంటి చిన్న పరిశ్రమల్ని చిన్న దెబ్బతీసి ఇది కార్పొరేట్ మార్కెట్కు ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఈ కార్పొరేట్ మార్కెటింగ్ విధానం ద్వారా ఎవరైతే ఇప్పుడు వీసా కార్డు ఉన్నది, వీసా కార్డుకు 16% పోతుంది తాను చేసుకున్నటువంటి బిజినెస్ ప్రకారం. దాదాపు 1,00,000 కోట్ల టర్నోవర్ అట్లా జరిగితే 15,000 కోట్లు ట్యాక్స్ పడతాయి దాని మీద. ఇది ప్రజల మీద డైరెక్ట్గా వచ్చేటటువంటి భారం వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇది బడా పారిశ్రామికలకు ప్రయోజనం ఇచ్చేటటువంటి కమిషన్ రూపంలో పోతుందనేటటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. రసూల్ గారు అనంతపురం నుంచి లైన్లో ఉన్నారు. రసూల్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే, మాట్లాడు సార్. ముందు పాఠశాలల్లో ఏం చెప్తా ఉంటాయంటే పెద్దలకు గౌరవించాలా, అవును, అబద్ధాలు చెప్పకూడదు, ఆ రోజులు దొంగతనం చేయకూడదు అంటుండ్రు సార్. అవును. ఇప్పుడు కొత్త పాఠశాల తెరిచినా సార్, పెద్దలకు గౌరవించకూడదు, అబద్ధాలే మాట్లాడాలా, దొంగతనం చేయాలా అని. ఆ స్కూల్లో ఇప్పుడు చూడండి, ఏదన్నా పార్టీ గురించి మాట్లాడకూడదు, ఉన్నట్లా మాట్లాడాలా. ఏ పార్టీ ఇప్పుడు కొందరు ఏం చేస్తున్నారంటే వాళ్ళ పార్టీ తరఫున అబద్ధాలు ఆడినాను వాళ్ళకే సమర్థించుకుంటున్నారు. ఓకే, అంతేగా మరి. అట్లా అయిపోయింది. ఇది మంచిది కాదు. జనాలు చూస్తా ఉన్నారు. కరెక్ట్. కొందరికి ఏం చేస్తున్నారు అనేది ఇప్పుడే తెలుసు. ఇలాగే అబద్ధాలు ఆడే వాళ్ళకి పాదాలకి తొక్కుతారు. కానీ అంటే ఎట్లా ఇచ్చిందంటే కొంతమంది పాప పుణ్యాలు నమ్ముతారు, దేవుడు ఎప్పుడప్పుడు చేస్తాడంటారు. కానీ నాకైతే వాటి మీద నమ్మకాలు కలగట్లేదు. ఇవన్నీ ఊరికే భ్రమపడతాను. కానీ అబద్ధాలు ఆడి కూడా విజయవంతంగా నడిపేస్తున్నారు. కాబట్టి చాలా మంది అబద్ధాలు ఆడినందు మాత్రం దేవుడు శిక్షిస్తాడు లేకపోతే ఇంకోటి అనేది పద్మగారు లాంటి వాళ్ళు భ్రమపడాల్సిందేనేమో. రైట్, ఓకే. శ్రీనివాస్ గారు చెప్పండి, ఏంటి కేసీఆర్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అన్ని విఫలమైందని చిదంబరం గారు ఒక మాట సార్. కాంగ్రెస్ పార్టీ లాగా చేయడంలో మేము విఫలం కావచ్చు. ఎందుకనంటే మీలాగా కుంభకోణం చేయడంలో విఫలమైన, మీలాగా టెండర్లు అక్రమంగా ఇవ్వడంలో విఫలమైన, మీరంగా అన్యాయంగా దోచిపెట్టడంలో విఫలమైన, సంపాదన చేయడం ఎంత దోసుకున్నారో తెలుస్తుంది. ఇప్పుడు మిషన్ కాకతీయాలు ఎంత దోసుకున్నారు, మిషన్ భగీరథ ఎంత దోసుకున్నారు, ప్రాజెక్టుల పేరు మీద ఎట్లా దోసుకున్నారు చెప్పండి. మీలాగా ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చి మొత్తం డైవర్ట్ చేయడం అనేది మీరేం పట్టుకోలేకపోయారు.
ఎందుకు మా చిట్టా ఆ ఇంద్రమీడలో మన పార్టీ వాళ్ళు కూడా ఉన్నారని పట్టుకోలేదు సార్ వినండి, మీలాగా దోసుకోవడంలో కుంభకాణాలు చేయడంలో మేము ఫెయిల్ అయినామంటున్నాం. Okay, right. మాకు ఆ స్పష్టత ఉంది. Okay. కానీ బెల్లయ్య నాయక్ గారు చిదంబరం గారికి ఒక మాట చెప్తున్నాం. మీరు ఫెయిల్ అయ్యారన్న మాట మాట్లాడే ముందు మీరు ఎన్నిసార్లు ఫెయిల్ అయినరు, మీకు ఎన్నిసార్లు అధికారం అప్పచెప్తే మీరు ప్రజలకు ఏం చెప్పిండ్రు, ప్రజల సమస్యలను గాలి కొదిలి మీరు అక్రమ సంపాదనల మీద సంపాదించుకున్నారు తప్ప ప్రజల సమస్యలు ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇలా మీరు మీరు గాలి కొదిలేసిన సమస్యలను గాలిని పెడుతున్నాం, అది తెలుసుకోవాలి. చూపించి తినమంటున్నారంట డ్రీమ్ లో ఇల్లు కట్టేసినట్టు అల్లుడు ఇప్పుడు మీరు గాలి కొదిలేసిన సమస్యల ఎన్ని ఇల్లు కట్టించారు చెప్పండి, వాటి మీద సబ్సిడీ ఇల్లు కట్టించారో చెప్పండి. కేంద్ర ప్రభుత్వం 95,000 ఇల్లు శాంక్షన్ చేసింది తెలంగాణ రాష్ట్రానికి, ఎన్ని కట్టించారో చెప్పండి. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు వెంచర్ వేసి ఒక ఇల్లు కట్టించినట్టు 20,000 కట్టి అది చూపించి అమ్ముకుంటారు. ఎందుకు చేస్తారు ఇట్లా మోసం? దేశానికి ఆదర్శం. 3 ఎకరాల భూమి ఎంతమంది దళితులకు ఇచ్చారో చెప్పండి. అదే అదంత పబ్లిసిటీ చేసుకుంటే తిరగండి. పింఛన్లు ఇస్తే మేము 1000 రూపాయలు, మీరు 200 ఇస్తే మేము 1000 రూపాయలు ఇచ్చాం, 500 ఇచ్చిన వాళ్ళకి మేము 15. హైదరాబాద్ చిదంబరం గారికి ఒకటే మాట చెప్తారు, కాంగ్రెస్ పార్టీకి టిఆర్ఎస్ పార్టీకి నక్కకు నాగలోకు అది కరెక్ట్. సత్యనారాయణ గారు హైదరాబాద్ నుంచి చెప్పండి, చిదంబరం గారి వ్యాఖ్యలతో మీరు ఏకీవిస్తారా? సార్ చిదంబరం గారు కాదు సార్, ఇప్పుడు ఈయన ఎల్కే అద్వానీ మధ్య అద్వానీ గారి వాజ్పేయి ఈయన మన ఏమాటమాట వాజ్పేయి గారు ఇప్పుడు అబద్ధాలు ఆడలేదబ్బా. లేదు సార్, ఈయన మన ఇప్పుడు ఈయన ఉన్నది ఎవరు మీరు మర్చిపోయి నన్ను అడిగి నేను చెప్పను. వెంకయ్యనాయుడు గారా? వెంకయ్యనాయుడు. వీళ్ళు అంటే గౌరవం ఉంది సార్, ఇలా చెప్పేదంతా అబద్ధాలే. రాజకీయంలో ఉన్నప్పుడు అబద్ధాలే పని మీద పడతాయని అనుకున్నాం సార్. ఇప్పుడు రైట్, అబద్ధాలే ఇప్పుడు బాగా ఉపయోగపడుతున్నాయా? రైట్. కోటేశ్వరరావు, చిదంబరం గారికి 10 ఏళ్ల పాటు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నాడు. అదేవిధంగా నేను కూడా రాబోయే రోజుల్లో ఏదో ఒక విధంగా ప్రధానమంత్రిగా ఉండాలని కోరిక కలిగింది ఆయనకి. ఆయన అనేక రకాల అంశాలను ప్రస్తావిస్తాడు. కాశ్మీర్కి వెళ్తాడు, అక్కడ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా మాట్లాడు, వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడతాడు. అది ఇప్పుడు ఈ మధ్య జరిగింది. తీవ్రవాదాలు అరికడతామని చెప్పి దేశాన్ని కుదేలు చేయించినటువంటి దుర్మార్గమైనటువంటి 130 మంది చనిపోయారు. మీరు నోటు రద్దు చేస్తే కాశ్మీర్ ఏం మాట్లాడతారు? మీరు ఎవరికి సపోర్ట్ చేసి చూపించు, ఏం మాట్లాడతారు? ఆయన కోరిక పుట్టిందట, అరే 3 లక్షల కోట్లు వసూలు చేస్తారు, మీరు 64,000 కోట్లు దోచుకున్నారు. కావాలని కోరిక ఉంటే ఉందిలే, లేకపోతే ఇవాళ నోట్ల రద్దు విషయంలో ఆయన మాట్లాడడం కూడా పొరపాటు మాట్లాడారు. 27 మంది గవర్నర్లు చేయని పని 60 ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగింది, దాన్ని ఎక్కడ అరికట్టగలిగారు? ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని వర్గాల మద్దతు కావాలని నేను వివాదాస్పదంలోకి వెళ్ళిపోతున్నాను. అంతేనంటే కానీ వేరే విషయం లేదంటారు. ఆయనకి వేరే విషయం లేదు, ఇప్పుడు అర్జెంట్ ప్రధానమంత్రి కావాలి. చిదంబరం గారు హైదరాబాద్ వచ్చారు, తెలంగాణ ప్రభుత్వం మీద కొన్ని కామెంట్ చేశారు. సరే, తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందా లేదా అనేటటువంటి ఇవాళ నాకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు, కానీ నేను చిదంబరం గారిని ఒకటి అడుగుతున్నాను.
ఈరోజున ఏపీకి సంబంధించి అన్యాయం చేయడంలో ఆ రోజు కీలక పాత్ర వహించినటువంటి చిదంబరం గారు ఈరోజు చిదంబరం గారే కాదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు ఎవరు కూడా ఏపీకి వచ్చి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద కానీ చంద్రబాబు గారి ప్రభుత్వం మీద జపాన్కు సంబంధించినటువంటి మాకీ సంస్థ కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ చేస్తే, కంప్లైంట్ చేస్తే, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానంలో ఈ చిదంబరం గారు లేకపోతే ఇంకొక అంటే దిగ్విజయ్ సింగ్ అంటారేమో గారికి చిదంబరం గారి మీద వ్యక్తిగతంగా కోపం ఉంటే ఉండని కాక కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల కోసమే మీరు కొట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఎవరికి లైసెన్స్ ఇస్తారా? చిదంబరం గారికి ఈ రోజు ఆయన మాట్లాడే చంద్రబాబు పాలన గురించి కావాలి. ప్రతి సమస్య మీద మాట్లాడతారు. చిదంబరం గారు చంద్రబాబు స్నేహితులని ఉండొచ్చు, ఉండకపోవచ్చు. చిదంబరం గారు స్వయంగా చెప్పారు, రాష్ట్ర విభజన విషయంలో మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు నన్ను కలిశాడు అని చెప్పి చెప్పాడు. చీకట్లో చిదంబరం గారిని చంద్రబాబు కలిశారు అనేది వాస్తవం. చీకట్లో చిదంబరం గారిని కలిశారంటే అది వాస్తవం. చీకట్లో చిదంబరం గారిని చంద్రబాబు గారు కలిశారు. చీకట్లో జగన్ గారు కూడా చాలా సార్లు వెళ్ళి కలిశారు, మరి కలవలేదా? సోనియా గాంధీ గారిని అది వేరు. ఏమంటే చిదంబరం గారు అడగొచ్చు. చిదంబరం గారు స్వయంగా చంద్రబాబు నన్ను కలిశాడని రహస్యంగా కలిశాడని చెప్పారు, కానీ జగన్ గారు చంద్రబాబు మీ పార్టీకి స్నేహితుడు కనుక శ్రీనివాస్ గారు టైం అయిపోయింది. హలో, ఒకటి ఒక సంక్షిప్తంగా ఒక మాటలు చెప్పండి. యాక్చువల్గా ఆంధ్ర తెలంగాణకు అదనంగా ఏం చేయకపోగా ఆంధ్ర ప్రాంతానికి భారీగా ద్రోహం చేసిన వ్యక్తిగా మేము జీవితాంతం గుర్తుపెట్టుకునే వ్యక్తి చిదంబరం గారైనా చిలసాని శ్రీనివాస్ గారు కొట్లాడేంత చిదంబరం గారు విభజన చట్టంలో పెట్టిన అంశాలే మీరు గుర్తుపెట్టుకోండి. ద్రోహం కాదు, రెండు రాష్ట్రాలు చేయడంలో కీలక పాత్ర పోషించిండు. ఇవాళ నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట బాగుపడుతుంది అంటే చిదంబరం గారు అందరికీ ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.